కామారెడ్డి పట్టణంలో కళాభారతిలో జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ సహకారంతో మహిళా శిశు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మహిళా సాధికారతపై ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు కళాశాలల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు మహిళలు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు స్వయం సహాయక మహిళా సంఘ సభ్యులు నిర్వహిస్తుందని ఉద్యోగ బాధ్యతలు మాత్రమే కాదని వారు చేసేది ఒక సామాజిక సేవ అని అన్నారు। జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని మహిళా శక్తి కార్యక్రమం ద్వారా స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు 14 రకాల యూనిట్లతో కూడిన స్వయం ఉపాధి అవకాశాలను కల్పించారు। జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సింధు శర్మ మాట్లాడుతూ చట్టం మహిళల పక్షాన ఉందని గృహహింస వరకట్న వేధింపు లైంగిక దాడి ఈవ్ టీజింగ్ లాంటి ఏ సమస్యలను మహిళలు ఎదుర్కొన్నా న్యాయ సేవా సంస్థను సంప్రదిస్తే న్యాయం జరుగుతుందని అన్నారు। ఏ సమస్య వచ్చినా మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పారు। కామారెడ్డి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ మహిళలు బాలలకు ఉచిత న్యాయ సేవ అందించడానికి బార్ అసోసియేషన్ సిద్ధంగా ఉందని అన్నారు। I now invite I request Principal District and Sessions Judge Kamal. I now request Dr. T.K. సమాజంలో మీకు ఉన్నంత ఇంపార్టెన్స్ ఏ ఒక్కరికి కూడా లేదని భావిస్తున్నాను। మీరు చేస్తున్న ఈ ఆశా వర్కర్ అనే పోస్ట్ కానీ తర్వాత అంగన్వాడీ వర్కర్స్ పోస్ట్ కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉద్యోగం కానీ ఉద్యోగమే కావచ్చు దాని సామాజిక బాధ్యత కావచ్చు మీ అందరినీ చూస్తుంటే మీరందరూ ఒక మదర్ తెరీసా కనబడుతున్నారు। అంటే ఒక ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ డాక్టర్ వరప్రసాద్ గారికి, శ్రీమతి సింధు శర్మ ఎస్పీ కామారెడ్డి గారికి, ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్, all judges, advocates, district welfare officer and his staff, ఇక్కడ వచ్చిన all మహిళా సంఘాల సభ్యులకి, స్టూడెంట్స్లకి, ఆఫీషియల్స్లకి, మీడియా ఫ్రెండ్స్లకి అందరికీ నమస్కారం। ఈరోజు ఈ లిటరసీ క్యాంప్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్లో ఉంటుంది। సో మీరు అందరూ తెలియాలి మీ రైట్స్ ఏమేమి ఉన్నాయి। సో ఫస్ట్ చూస్తే గవర్నమెంట్ స్కీమ్స్ మహిళా అభివృద్ధి కోసం గవర్నమెంట్ స్కీమ్స్ చట్టం మహిళల పక్షాన ఉంది। అంతేకాకుండా చాలా కఠినమైన శిక్షలు నిర్దేశించబడ్డాయి।
ఇటువంటి పనులు చేసే వాళ్ళకి. అండ్ మీరు ముఖ్యంగా అమ్మాయిలలో మహిళల్లో మేము కనుక వెళ్ళి ఫిర్యాదు చేస్తే మా పేరు బయట తెలిస్తే మా పరువు పోతుంది, మా ఫోటో బయటకు వస్తే అందరూ మమ్మల్ని ఏమంటారు ఊళ్ళో అని. సో ఈ లీగల్ లిటరసీ, ఈ లీగల్ అవేర్నెస్ క్యాంప్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఎటువంటి లైంగిక వేధింపులకి సంబంధించి అయినా మీరు ఫిర్యాదు ఇచ్చినట్లయితే మీ పేరు, ఊరు, ఫోటోగ్రాఫ్, మీకు సంబంధించి ఎటువంటి ఐడెంటిటీ కానీ మీడియాకి ఇతరులకి తెలుపబడదు. అండ్